అదృశ్య ప్రేమ ఎపిసోడ్ 6 పట్వారీ మనుషుల దగ్గరనుంచి తప్పించుకున్న ఆర్య షిప్లో పడుకుంటాడు. ఉదయం లేచి చూసేసరికి షిప్ బీచ్ మధ్యలో ఉంటుంది. ఎటు చూసినా చాలా రిచ్ పీపుల్స్ ఉంటారు. అందులో ఒక వ్యక్తి ఆర్యపైన కంప్లైంట్ ఇచ్చి మేనేజర్కి అప్పచెప్తాడు. ఆ మేనేజర్ ఆర్యని ఎవరికీ కనిపించకుండా కిచెన్లోకి తీసుకువెళ్తాడు. తర్వాత ఏం జరిగిందనేది మనం ఎపిసోడ్లో తెలుసుకుందాం. మేనేజర్ ఆర్యని షిప్లో ఉన్న కిచెన్ లోపలికి తీసుకువెళ్తాడు. మేనేజర్ ఆర్యతో ఇలా అంటాడు, చూడు బాబూ, ఎవరు నువ్వు, ఈ షిప్లోకి ఎలా వచ్చావ్? మీ అమ్మానాన్నలు ఎక్కడున్నారు అని ప్రశ్నలపైన ప్రశ్నలు కురిపిస్తాడు. కాని ఆర్య మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడడు. కిచెన్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ వైపు చూస్తూ ఉంటాడు. మేనేజర్కు ఆర్య బాగా ఆకలిగా ఉన్నాడు అని అర్థమవుతుంది. సరే, ముందు కొంచెం ఫుడ్ తిను, తర్వాత నువ్వు ఎవరో ఫుల్గా డీటెయిల్స్ చెప్పు అని కిచెన్లో ఉన్న బ్రెడ్ ఆమ్లెట్ ఆర్యకి ఇస్తాడు. తర్వాత మేనేజర్ చిన్న వర్కుండి అక్కడనుంచి బయటకు వస్తాడు. ఆర్య బ్రెడ్ ఆమ్లెట్ తిని పక్కన నిలబడి అందరినీ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు. కొంతసేపటి తరువాత మేనేజర్ ఆర్య దగ్గరకు తిరిగి వస్తాడు. ఇప్పుడు చెప్పు బాబు, అసలు నీ పేరేంటి? నా పేరు ఆర్య, నేనొక అనాథని, నాకు ఇప్పుడు సొంతవాళ్లంటూ ఎవరులేరు అని తన నాన్నను చంపిన రాజేష్ని గుర్తు చేసుకుంటాడు. మరి షిప్లోకి ఎలా వచ్చావు? కొంతమంది నన్ను మద్యం తాగిన వాళ్ళు నన్ను ఏడిపించారు. వాళ్లనుంచి తప్పించుకుంటూ ఈ షిప్లోకి వచ్చి దాక్కున్నాను. ఉదయం లేచి చూసేసరికి ఇలా జరిగింది అని కన్నీరు పెట్టుకుంటూ ఆర్య సమాధానం ఇస్తాడు. ఆర్యాని ఆ పరిస్థితుల్లో చూసిన మేనేజర్కి జాలేస్తుంది. చూడు బాబూ, నువ్వు ఎటువంటి కంగారు పడవలసిన అవసరములేదు. నా పేరు అన్వార్. నేను ఈ షిప్లో ఒక క్యాబిన్కి మేనేజర్ని. నాకు కిచెన్లో మాస్టర్ చెఫ్కి హెల్ప్ కోసం ఒక వ్యక్తి తక్కువ అయ్యాడు. ఆ వర్క్ నువ్వు చేసుకో. నీకు ఫుడ్డుతో పాటు కొంచెం డబ్బు కూడా ఇస్తాను. సుమారు 9 రోజుల తర్వాత మనం సింగపూర్ చేరుకుంటాము. అప్పుడు వరకు నువ్వు ఈ షిప్లోనే వర్క్ చేయాలి. సింగపూర్ వెళ్లిన తర్వాత నీకు నచ్చితే అక్కడే ఒక మంచి పనిలో నిన్ను జాయిన్ చేపిస్తాను. అప్పుడు నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకోవచ్చు అని భుజంపైన చేయి వేసి చెప్తాడు. ఆర్యకు కొద్దిపాటి సంతోషంగా అనిపిస్తుంది. వెంటనే ఆర్య తల ఊపుతూ, సరే సార్, మీరే ఏమి చెప్తే ఆ పని చేస్తాను అని అంటాడు. ఆర్యని కిచెన్లో ఉన్న మాస్టర్ చెఫ్ నందన్కి పరిచయం చేస్తాడు. ఆర్యని నందన్కు చూపిస్తూ అన్వార్ ఇలా అంటాడు, చూడు నందన్, ఈ పిల్లాడి పేరు ఆర్య, నీకు అసిస్టెంట్ కింద పని చేయడానికి వచ్చాడు. ఇతనికి పని నేర్పించి నీకు అసిస్టెంట్గా ఈ 9 రోజులు వర్క్ చేయించుకో అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నందన్కి ఆర్యని చూడగానే ఒక రకమైన సంతోషకరమైన ఫీలింగ్ తన ఫేసులో కనపడుతుంది. ఆర్యని దగ్గరికి తీసుకుని, చూడు బాబూ, నువ్వు ఈ కిచెన్లో నేను చెప్పిన పని మాత్రం చేస్తే చాలు. నీకు ఆకలి వేసినా లేదా ఏమైనా కావాలి అన్నా కూడా నన్ను నిర్మోహమాటంగా అడుగు. అవును, మీ అమ్మానాన్న ఎక్కడుంటారో, నువ్వు షిప్లోకి ఎలా వచ్చావని అడుగుతాడు నందన్. ఆర్య ఇలా అంటాడు, నాకు ఎవరూ లేరు. పొరపాటున నిన్న నైట్ ఈ షిప్లోకి వచ్చి పడుకున్నాను. ఉదయం లేచి చూసేసరికి షిప్లో ఇలా అని మాట్లాడుతూ ఆగిపోతాడు ఆర్య. నందన్కు విషయం అర్థమవుతుంది. ఓకే, నీకు నేను పని నేర్పుతాను. నేను చెప్పిన పని చేస్తే చాలు అని అంటాడు. ఆర్య దానిని అంగీకరిస్తూ తల ఊపుతాడు. ఆర్య తల ఊపడం చూసి నందన్ పెదవులపై ఒక రహస్యమైన నవ్వు మెరిసింది. ఆ నవ్వులో ఏదో తెలియని కుట్ర, ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ దాగా ఉన్నట్లు అనిపించింది. సరే బాబూ, ముందు కొన్ని గంటలు విశ్రాంతి తీసుకో, తర్వాత నా దగ్గరికి రా, పని నేర్పిస్తాను అని నందన్ ప్రేమగా చెప్పాడు. ఆర్యకి అన్వార్, నందన్ల మాటలు వారి సహాయం కొత్త జీవితాన్ని ఇస్తున్నట్లు అనిపించాయి. పట్వారి మనుషుల నుండి పారిపోయి తండ్రిని కోల్పోయిన బాధతో ఉన్న ఆర్యకి ఈ షిప్లో దొరికిన ఆశ్రయం ఒక వరంలా తోచింది. అతను నిజంగా అనాథ, అందుకే దొరికిన చిన్న సహాయాన్ని కూడా పెద్దదిగా చూస్తున్నాడు. ఆర్య కిచెన్లోనే ఒక చిన్న బెంచ్పై కూర్చుని జరుగుతున్నదంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు.
అతని మైండ్లో అప్పటివరకు ఉన్న భయం, ఆందోళన కాస్త తగ్గింది. చుట్టూ ఉన్న షెఫ్లు, వెయిటర్లు వారి హడావుడిని చూస్తూ కూర్చున్నాడు. కొంతసేపటికి ఆర్య కళ్ళు మూసుకుని చిన్న కునుకు తీశాడు. మధ్యాహ్నం అయ్యేసరికి నందన్ ఆర్యను నిద్రలేపాడు. ఆర్య, లే బాబూ, నిద్ర చాలు. ఇప్పుడు నీకు కొన్ని పనులు నేర్పిస్తాను అన్నాడు. ఆర్య లేచి నిలబడ్డాడు. నందన్ అతనికి కిచెన్లోని పాత్రలు ఎలా కడగాలో, కూరగాయలు ఎలా కట్ చేయాలో, సింపుల్ సలాడ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్పించాడు. ఆర్య శ్రద్ధగా అన్నీ నేర్చుకున్నాడు. అతను చాలా చురుకుగా పని చేస్తున్నాడు. నందన్ ఆర్యను అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నాడు. అతని ప్రతి కదలికను గమనిస్తున్నాడు. ఆర్యకు ఎంత నేర్పినా ఇంకా నేర్చుకోవాలనే తపన అతనిలో కనిపించింది. సాయంత్రం అయ్యేసరికి డిన్నర్ టైం మొదలైంది. షిప్లోని వివిఐపి ప్యాసింజర్స్ అంతా డిన్నర్ కోసం డైనింగ్ హాల్కి వస్తున్నారు. కిచెన్లో హడావుడి ఎక్కువైంది. నందన్ ఆర్యకు కొన్ని ప్లేట్స్ సర్వ్ చేయమని ఇచ్చాడు. ఆర్య జాగ్రత్తగా వాటిని తీసుకుని డైనింగ్ హాల్ వైపు వెళ్లాడు. అక్కడంతా చాలా గ్రాండ్గా ఉంది. పైన వేలాడుతున్న షాన్లియర్స్, రకరకాల రంగుల లైట్స్, ఖరీదైన డెకరేషన్స్. ఆర్య ప్లేట్స్ సర్వ్ చేస్తూ వెళ్తుండగా అతని కళ్ళు ఒక వ్యక్తిపై ఆగాయి. అతను ఆర్యపైన కంప్లైంట్ చేసిన వ్యక్తి. అతను ఒక టేబుల్ వద్ద కూర్చుని వైన్ తాగుతున్నాడు. ఆర్య వెంటనే తన చూపును పక్కకు తిప్పుకున్నాడు. ఆర్య ప్లేట్స్ సర్వ్ చేస్తూనే ఉన్నాడు. షిప్లో ఒక బిజినెస్ మాగ్నెట్ మిస్టర్ శేఖర్ కూడా ఉన్నాడు. అతన్ని చంపేయడానికి అన్వార్, నందన్ ఒక ప్లాన్ వేశారు. ఈ విషయం తెలియని ఆర్య తన పనిలో నిమగ్నమై ఉంటాడు. కిచెన్కి తిరిగి రాగానే నందన్, ఆర్య, నీ పని అయిపోయిందా? ఇప్పుడు కొన్ని గ్లాసెస్ క్లీన్ చెయ్యాలి అన్నాడు. ఆర్య వెంటనే పని మొదలుపెట్టాడు. అర్ధరాత్రి అయ్యేసరికి షిప్లోని అందరూ పడుకుండిపోయారు. నందన్, అన్వార్ ఇద్దరూ కిచెన్లోని ఒక మూలన కూర్చున్నారు. వారి సంభాషణ చాలా రహస్యంగా ఉంది. నందన్, అంతా ప్లాన్ ప్రకారం జరుగుతోంది కదా? అన్వార్ చిన్నగా అడిగాడు. అవును అన్వార్, ఈ చిన్నపిల్లాడు, అదే ఆర్య మనకి పర్ఫెక్ట్గా సరిపోతాడు. వాడికి మన ప్లాన్ గురించి కొంచెం కూడా తెలీదు. నందన్ ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు. మిస్టర్ శేఖర్ రూమ్ నంబర్ 202లో ఉన్నాడు. మనం ఈరోజు రాత్రి కాదు, 9వ రోజు ఆ పని పూర్తి చేయాలి. అప్పుడు సింగపూర్ దగ్గరగా ఉంటుంది. ఎవరికీ అనుమానం రాదు. ఆర్యని మనం లాస్ట్ మినిట్లో వాడుకుందాం. అన్వార్ తల ఊపాడు. వాడు మార్నింగ్ నుంచి ఎవరితోనూ ఏమీ మాట్లాడట్లేదని నువ్వు చెప్పావు కదా, అది మనకు ప్లస్ పాయింట్. అసలు ఏమి జరిగిందో వాడికి తెలిసే అవకాశం లేదు. వాడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా చూసుకో, అప్పుడు ఎవడికీ అనుమానం రాదు. అవును, వాడి అమాయకత్వాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. నందన్ కళ్లలో క్రూరమైన మెరుపు. వాడిని మనం ఒక పనిముట్టులా వాడుకుందాం. మన పని అయిపోయాక వాడిని అనాథాశ్రమంలో వదిలేద్దాం. వాడికి కొత్త జీవితం ఇచ్చినట్లు ఉంటుంది. మన పని కూడా అవుతుంది. పర్ఫెక్ట్ ప్లాన్ నందన్. ఈ షిప్లోనే శేఖర్ పని అయిపోవాలి. ఈ పని అయిపోగానే మనకి ఊహించని డబ్బు వచ్చి పడుతుంది. తరువాత సింగపూర్ చేరుకోగానే మన కొత్త బిజినెస్ సామ్రాజ్యం స్టార్ట్ చేద్దాం. అన్వార్ నవ్వాడు. మనం ఆర్యని టైంకి వాడుకుందాం. ఈ సంభాషణ అంతా పక్కనే ఉన్న ఒక చిన్న డబ్బా వెనుక దాక్కున్న ఆర్య వింటున్నాడు. నిద్రలేచిన ఆర్య వాళ్ళు మాట్లాడుకుంటున్నది విని షాక్ అయ్యాడు. అతని కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. అతనిలో ఒక రకమైన భయంకరమైన నిజం అర్థమైంది. తనను వాళ్లు సహాయం చేస్తున్నారని అనుకుంటే వాళ్లు తనను ఒక పనిముట్టుగా వాడుకోవాలని చూస్తున్నారు. తనని ఎందుకు వాడుకోవాలి? ఎవరిని చంపాలి? ఆర్య గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరూ లేచి వెళ్లిపోగానే ఆర్య ఆ డబ్బా వెనుక నుంచి బయటికి వచ్చాడు. అతని కళ్లలో భయం, బాధ మరియు ఒక కొత్త రకమైన నిర్ణయం కనిపించాయి. నిజం తెలుసుకున్న ఆర్య తర్వాత ఏం చేయబోతున్నాడు? అవునండి, మర్చిపోయాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా?
లేదంటే ఇప్పుడే చేసేయండి.